బ్లాక్ కనబడుతుంది అనుకుంటున్నారా? చూడండి, టట్టడాయ్ కంప్లీట్ అయిపోయిన మన గో హస్తి పెయింటింగ్. సో పార్ట్ 1లో మీరు చూసారు కదా మనం కలర్ చేసుకుంది. ఇది పార్ట్ 2 అన్నమాట. గో హస్తి పెయింటింగ్లో తంజావూరు పెయింటింగ్కి సంబంధించింది. పార్ట్ 1లో మనం షేడింగ్ అవన్నీ చూసాం. గో హస్తి షేడింగ్ బ్యాక్గ్రౌండ్ ఎలా మనం చేసుకున్నాం అవన్నీ చూసాం. ఇప్పుడు జ్యువెలరీ పార్ట్ని మిగతా బ్యాక్గ్రౌండ్ కలర్ని మనం ఈరోజు వీడియోలో చేద్దాం. అయితే ఇది తంజావూరు పెయింటింగ్ వితౌట్ మక్ అన్నమాట. మనం జ్యువెలరీకి 3D ఎంబోజ్డ్గా వచ్చేటప్పుడు గోల్డ్ ఫాయిల్ పెట్టే దగ్గర మనం కోన్ వర్క్ చేస్తాం కదా, అదేమీ చేయకుండా ఓన్లీ కలర్స్లోనే చూపిస్తున్నాను ఈ తంజావూరు స్టైల్ని. సో జనరల్గా తంజావూరు స్టైల్స్ అంటేనే మనకి స్టోన్స్, గోల్డ్, మక్ వర్క్, 3D ఎఫెక్ట్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ చేసుకొని మనం కలర్ చేస్తేనే అది తంజావూరు పెయింటింగ్ కంప్లీట్ అయిపోతుంది. మనం నేర్చుకునేటప్పుడు బిగినర్స్కి ఇవన్నీ క్రాఫ్ట్ వర్క్ ఇవన్నీ చేసేటప్పటికి కలర్ చేయడం మీద ఫేస్ కానీ మిగతా పార్ట్ కలరింగ్ మీద మనకు కాస్త అది ఇంట్రెస్ట్ పోతుంది. సో దానికోసం అని చెప్పి మనం కలర్ ప్రాక్టీస్లో తంజావూరు స్టైల్ని ప్రాక్టీస్ చేసుకుంటే మనకు తర్వాత టైంలో తంజావూరు కలర్ చేసేటప్పుడు చాలా ఈజీగా కలరింగ్ చేయగలుగుతాం. సో ఈ గోహస్తి పెయింటింగ్ అనేది కంప్లీట్గా తంజావూరు స్టైల్లో ఉండే ఒక తంజావూరు పెయింటింగ్. అయితే బ్యాక్గ్రౌండ్ అంతా జ్యువెలరీ పార్ట్ దగ్గర నేను గోల్డెన్ ఎల్లో కలర్ అవుట్లైన్ లాగా బర్న్ సియనా గీసి మధ్యలో స్టోన్స్ లాగా పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఎక్కడెక్కడైతే స్టోన్స్ ఉంటాయో స్క్వేర్ స్టోన్స్, రౌండ్ స్టోన్స్ అవన్నీ పింక్ అండ్ గ్రీన్ కలర్లో పెడుతున్నాను. చూడండి ఇక్కడ జ్యువెలరీ పార్ట్ ఎక్కడొచ్చిందంటే ఏనుగు పైన కూర్చుంటారు కదా మావటివాడు, కూర్చునే ప్లేస్లో అది వేస్తారు. అలాగే ఆవుకి కూడా పైన అది మనకి ఒక పట్టు లాంటి వస్త్రం వేస్తారు. సో దానికి మనం ఇక్కడ డిజైన్ లాగా కనిపిస్తుంది. సో దాన్ని మనం కలర్ చేద్దాం. ఫైనల్గా మనం ఏంటంటే ఈ పెయింటింగ్ని కంప్లీట్గా కలర్స్ తోటే పూర్తి చేశాను అనమాట. స్టోన్స్ వితౌట్ గోల్డ్ ఫాయిల్. సో ఫ్రెండ్స్, ఈ టెక్నిక్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న ఆల్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే ఏదైనా నేను కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా చూడడానికి ప్రయత్నం చేయండి. మధ్యలో ఏవైనా టెక్నిక్స్ చెప్పినప్పుడు మీరు మిస్ అవ్వరు. నా ఈ గోహస్తి పెయింటింగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇలాంటి డిఫరెంట్ ఆర్ట్స్, డిఫరెంట్ స్టైల్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా 64 ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. తంజావూరు పెయింటింగ్కి సంబంధించిన వేరే టెక్నిక్స్ కానీ దాంట్లో ట్యుటోరియల్స్ కానీ అన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్లో తంజావూరు ప్లేలిస్ట్లో తంజావూరు పెయింటింగ్ ట్యుటోరియల్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో బోలెడు వీడియోస్ ఉన్నాయి. మీకు ఏ వీడియో కావాలన్నా, ఏ టెక్నిక్కి సంబంధించిన వీడియో కావాలన్నా దాంట్లో వెతకండి. మీకు దానికి సంబంధించిన స్టెప్ 1 నుంచి స్టెప్ ఫైనల్ వరకు అన్నీ మీకు ఆ ప్లేలిస్ట్లో దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ చిన్న చిన్న పార్ట్సే చాలా టైం పడుతుంది మనకి. లైన్ వర్క్, స్టోన్ వర్క్ కలర్ చేసేటప్పుడు చాలా చిన్న వర్క్ లాగా అనిపిస్తుంది, కానీ అది కంప్లీట్ చేయడానికి 4-5 అవర్స్ అయినా పడుతుంది. సో ఫ్రెండ్స్, మీకోసం నేను కంప్లీట్గా 1 డే ఈ పెయింటింగ్ కోసం స్పెండ్ చేయాల్సి వస్తుంది. నాకు ఈ పెయింటింగ్ చేస్తూ వీడియో తీయడానికి డైలీ కనీసం 5 to 6 అవర్స్ పడుతుంది. సో తీసిన వీడియోను మళ్ళీ ఎడిటింగ్ చేసి టైటిల్స్ ఇవన్నీ పెట్టేసి మళ్ళీ ఎలాంటి టైటిల్స్ పెడితే మీరు చూస్తారు, మీకు రీచ్ అవుతుంది, అవన్నీ చూసుకొని అవన్నీ పెట్టి నేను అప్లోడ్ చేసి సేవ్ చేసి వీడియోను ఎడిటింగ్ చేసి సేవ్ చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి నాకు ఇంకొక 4 to 5 అవర్స్ పడుతుంది. సో నా డైలీ రొటీన్ చేసే వర్క్ అంతా దాదాపు 8 to 9 అవర్స్ నాకు వీడియో చేయడానికే పడుతుంది. సో ఈ పెయింటింగ్ వీడియో చేయడానికే పడుతుంది.
సో నేను చేసిన పెయింటింగ్ని కూడా దాన్ని మీకు అన్నీ డీటెయిల్డ్గా ఒక్కొక్క ఎక్కడైతే మీకు డౌట్స్ వస్తాయో, ఎక్కడైతే మీకు క్లియర్గా మీరు లేరో అక్కడ నేను చూసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ చేస్తూ నాకు వీడియో చేయడానికి దాదాపు చెప్పాను కదా, ఒక 4 to 5 hours పెయింటింగ్కి, ఒక 3 to 4 hours వీడియో, కానీ దాదాపు 8-9 hours డైలీ నాకు ఇదొక వర్క్ లాగా అయిపోతుంది. మీకోసమని కొత్తగా ఎవరైనా బిగినర్స్ నేర్చుకుంటారని ఒక చిన్న ఆశతో. సో నేను ఇంత 8-9 hours వర్క్ చేసిన వీడియోను మీకోసం ఒక 4 to 5 minutes ఆర్ మ్యాక్సిమం 12 to 15 minutes మీకోసం పెట్టినప్పుడు అది మీరు చూడకపోయినట్లయితే, మీరు లైక్ చేయకపోయినట్లయితే, సో నేను చాలా డిసప్పాయింట్ కూడా అవుతున్నాను సమ్ టైమ్స్. ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకి రీచ్ అవుతలేదేమో అని చిన్న ఆలోచన కూడా. ఎవరికైతే జెన్యూన్గా తంజావూరు పెయింటింగ్ కానీ ఇతర ఆర్ట్స్ కానీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి నా వీడియో రీచ్ అవ్వట్లేదేమో, ఎలా రీచ్ అవ్వాలి, అది రీచ్ అవ్వడానికి నేను ఏం చేయాలి అన్నీ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరు మాత్రం లైక్ చేయండి. ఒక చూడండి, 100 మంది లైక్ చేశారనుకోండి, దాంట్లో కనీసం ఒక 100 మంది చూసారనుకోండి, 10 లైక్స్ కూడా ఉండవు. చూసిన వాళ్ళు జస్ట్ థంబ్ అప్ లైక్ చేయండి. ఎందుకంటే డైలీ వీడియో పెడుతున్నాను, డైలీ నాకు 8 to 9 hours పడుతుంది. దీనివల్ల నాకు పెద్దగా వచ్చేది ఏముండదు. మీరు అనుకుంటారు లక్షలు డబ్బులు వస్తాయి కావచ్చు, వేలు డబ్బులు వస్తాయేమో ఒక పెయింటింగ్ చేయడానికి, అందుకే చేస్తుందేమో, ఇంత టైం స్పెండ్ చేస్తుంది అనుకుంటారు. సో ఇది నా ఒక హాబీ మాత్రమే, ఇది ఒక ప్యాషన్ తోటి చేస్తున్నది మాత్రమే. సో నాలాంటి ప్యాషన్ వాళ్ళు ఉంటారు కదా, పిచ్చి వాళ్ళు, లిటరల్లీ చెప్పాలంటే ఆర్ట్ పిచ్చి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో. ఎందుకంటే నేను ఆర్ట్ నేర్చుకోవడానికి, పెయింటింగ్ నేర్చుకోవడానికి ఎందరు మాస్టర్స్ దగ్గరికి వెళ్ళాను. ఎంత అది మనకు ఒక్కొక్క మాస్టర్ ఆ టెక్నిక్స్ అన్నీ సరిగ్గా చెప్పరు. సో అలాంటి వాళ్ళ దగ్గర మనం వెళ్ళి పెయింటింగ్ నేర్చుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. సో అలాంటి కష్టము మీరు ఫేస్ చేయొద్దని చెప్పేసి నా వీడియోస్, నా ఐడియాస్ మీకు షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా మ్యాక్సిమం లైక్ చేయడానికి ట్రై చేయండి. గో హస్తి ఇది ఒక రేర్ పెయింటింగ్ అండి, తంజావూరు పెయింటింగ్. దీనికి సంబంధించిన ఒక ఆర్టిస్ట్, తంజావూరు ఆర్టిస్ట్ దీన్ని వేశారు. మనకి దీంట్లో చూస్తే లైన్, అవుట్లైన్ బార్డర్ ఉంది కదా, దానికి కూడా నేను ఇక్కడ గోల్డెన్ ఎల్లో కలర్ యూజ్ చేసి అవుట్లైన్స్ లాగా బర్న్ సేనాతోటి అవుట్లైన్ గీసి దాంట్లో స్క్వేర్ షేప్, రౌండ్ షేప్ స్టోన్స్ వేసాను చూడండి. మధ్య మధ్యలో గజ్జెలు, మువ్వలు అంటాం కదా, అవన్నీ డార్క్ కలర్తో, బర్న్ టంబర్తో డార్క్ చేస్తూ, ఇక్కడ చూడండి అవుట్లైన్, ఇక్కడ మనం పిల్లర్లో గోల్డ్ వేస్తాం, ఎంబోజ్ చేసి గోల్డ్ వేసి మళ్ళీ దాని మీద బ్లాక్ పెన్ తోటి మనం లైన్స్ అనేటివి గీస్తాం. ఇక్కడ నేను డైరెక్ట్గా వాటర్ కలర్స్ తోటి బర్న్ టంబర్ తీసుకొని ఇలా పిల్లర్ మీద డిజైన్ లాగా, ఒక షేప్ డిజైన్ లాగా వేస్తున్నాను చూడండి. మిగతా పార్ట్ కూడా ఇలానే డిఫరెంట్ కలర్స్ తోటి షేడింగ్ చేసుకునేవి ఉన్నాయి చూడండి. చాలా చిన్న చిన్నవి మనం డాట్స్ అలాంటివి పెట్టాలంటే ఈ స్పెడ్స్ అనేవి పెట్టుకోక తప్పదు, కనబడవు సరిగ్గా. సో ఆ స్పెడ్స్ అంటే అస్సలు ఇష్టం లేదండి బాబు. మీకు ఎవరైనా స్పెడ్స్ పెట్టుకొని ఇష్టం లేని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి కింద. ఎందుకంటే ఫస్ట్ పొజిషన్లో ఉంటాను. మిగతా పెయింటింగ్ అంతా వితౌట్ స్పెడ్స్ తోటే చేస్తాను, కానీ చాలా చిన్న వర్క్, ఫైన్ వర్క్, చాలా చిన్నవి ఉండేది ఉంటే మాత్రం కంపల్సరీగా అద్దాలు పెట్టుకోవాల్సిందే. సో పేపర్ చదవడము ఇలాంటివన్నీ ప్రాబ్లం లేదు. ఈ పెయింటింగ్ విషయానికి వచ్చేస్తే ఆ పెయింటింగ్ చేస్తున్నప్పుడే స్పెడ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది సమ్టైమ్స్. సో ఇది పెద్ద మేజర్ ప్రాబ్లం నాకైతే. సో మీకు కూడా నాలాంటి వాళ్ళు ఉంటారు బహుశా, అద్దాలు ఇష్టం లేని వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఫైనల్గా మనం ఇక్కడ పైన కూడా ఆ చిన్న చిన్న లైన్స్, ఆ కామా వర్క్ లాంటివన్నీ కలర్లో చేస్తున్నాం బర్న్ట్ అంబర్ తోటి. సో బర్న్ట్ సియనా ఇది యాక్చువల్గా బ్రౌన్ కలర్ అంటాం మనం. బర్న్ట్ సియనా అంటే కొన్ని కలర్స్ ఎలా ఉంటాయంటే ఆర్టిస్ట్లకి డిఫరెంట్ ఉంటాయి. బ్రౌన్ అని చెప్తాం, జనరల్గా బ్రౌన్ కలర్ అని చెప్తాం. బ్రౌన్ కలర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. బ్రౌన్ మామూలుగా రెగ్యులర్గా చూసే బ్రౌన్ కలర్ ఎలా అంటే దాన్ని బర్న్ట్ సియనా అంటాం.
ఆ బ్రౌన్ కలర్లో కాస్త బ్లాక్ మిక్స్ చేస్తే బర్nt సియనా డార్క్ కలర్ అవుతుంది. దాన్ని బర్nt అంబర్ అంటాం. ఇలా డిఫరెంట్ కలర్స్ నేమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆర్టిస్ట్లకి అది ఒక అవగాహన అనేది ఉంటుంది దాని గురించి. బర్nt అంబర్, బర్nt సియనా, బ్లూ, జనరల్గా బ్లూ అని చెప్తాం, కానీ పర్షియన్ బ్లూ, కోబాల్ట్ బ్లూ, ఇలా 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 చాలా బ్లూస్ ఉన్నాయి. సో కలర్స్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో ఫైనల్గా అయిపోయిందండి అవుట్పుట్. కింది సైడ్ అంతా నేను ఇక్కడ పోస్టర్ రెడ్ కలర్ మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను. కింద మనకి ఎర్త్ పొజిషన్లో ఉండేదంతా పోస్టర్లో రెడ్ కలర్ మిక్స్ చేసి వేశాను. పైన మనం ఇది కొద్దిగా డ్రై అయిపోయిన తర్వాత పైన సైడ్ పర్షియన్ బ్లూ వేద్దాం అనుకుంటున్నాను. పర్షియన్ బ్లూలో డైరెక్ట్ పర్షియన్ బ్లూ వేస్తే మనకి బ్రష్ స్ట్రోక్స్ అలాంటివి కనబడతాయి. అంతేకాకుండా అది డ్రై అయిపోయిన తర్వాత మనకి అంత ఎఫెక్టివ్గా అనిపించదు. సో పర్షియన్ బ్లూలో ఇది ఈ టెక్నిక్ మిస్ అవ్వకండి. బ్యాక్గ్రౌండ్ పర్షియన్ బ్లూ వేసినప్పుడు దాంట్లో లైట్గా మనం బ్లాక్ కలర్ కలపాలి. సో ఇది టాప్ సీక్రెట్, ట్రేడ్ సీక్రెట్. బ్లాక్ కలర్ లైట్గా కలిపినప్పుడు ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది పర్షియన్ డార్క్గా కనబడుతుంది, మనకి ట్రాన్స్పరెంట్గా ఉండదు. సో ఎప్పుడైతే కలర్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయో అప్పుడు బ్రష్ స్ట్రోక్స్ అనేవి కనబడతాయి. సో బ్రష్ స్ట్రోక్స్ కనబడద్దు అంటే బ్యాక్గ్రౌండ్ కూడా కొద్దిగా డార్క్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండకుండా. సో ఇక్కడ చూడండి పైన నేను ఆర్చిక్ కూడా బర్nt అంబర్ తోటి ఈ అవుట్లైన్స్ దీంట్లో ఫిలప్ చేయకుండా మనం ఒక కార్వింగ్ లాగా ఉంటుంది కదా, కార్వింగ్ అనే డిజైన్ లాగా కలర్ చేశాను. అలాగే ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ కూడా పర్షియన్ బ్లూలో బ్లాక్ కలర్ మిక్స్ చేసుకొని మనం స్ప్రెడ్ చేయాలి. దీనికి కంప్లీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ నా వీడియో. ఈ పెయింటింగ్ మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆర్ట్ విషయంలో నేర్చుకునే వాళ్ళకి, బిగినర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తంజావూరు పెయింటింగ్కి సంబంధించిన చాలా వీడియోస్ నా ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే ఇంకా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఆర్ట్స్ కూడా, మైసూర్ పెయింటింగ్ కానీ, మన పిచ్వాయి వర్క్ కానీ, మ్యూరల్ క్లే ఆర్ట్స్ కానీ, ఇంకా చాలా పెయింటింగ్స్ స్టైల్స్ ఉన్నాయి. సో అవి మీరు ఫాలో అవ్వాలంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఇక్కడ పైన బ్యాక్గ్రౌండ్ పర్షియన్ బ్లూలో ఇలా డైరెక్ట్ కాకుండా కాస్త బ్లాక్ కలర్ మిక్స్ చేసుకొని కింద ప్లేస్లో అంటే చాలా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్న దగ్గర 000 బ్రష్ తోటి ఫిలప్ చేశాను. ఎందుకంటే మనం కరెక్ట్గా ఫిలప్ చేయలేదనుకోండి, మనం వేసిన పెయింటింగ్ మీదకి ఆ కలర్ పోతుంది, అప్పుడు ప్రాబ్లం అవుతుంది.